Hi guys, welcome back to our YouTube channel Mono Director Loss అన్నమాట. వినాయక చవితి చూస్తా ఉండగానే అయిపోయింది. నీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఫిల్టర్ నీళ్ళు లేవు, ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకోవాలి. 11:30 అయింది, కరెక్ట్గా 11:30 అయిందండి. ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని అన్నం అయితే తినాలి. నేను పొలం నుంచి ఇప్పుడే అన్నమాట వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ని గట్టిగా ఒత్తండి, ఓకేనా? ఈ క్యాన్ వాష్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాము. నిన్న అయిపోయినాయి ఫిల్టర్ నీళ్ళు. 5 రూపీస్కి మాకు ఈ క్యాను అండ్ ఈ బాటిల్ 2 పట్టుకుంటాం మేము. కానీ వేరే ప్లేస్లలో అయితే ఈ క్యాన్ ఒక్కటి 10 రూపీస్. ఈ 5 రూపీస్ బిల్లో చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. దీనిపైన ఒక సెంటెన్స్ ఉందండి రాసి. దీనిపైన ఇంగ్లీష్ కాదు, హిందీ మీద రాసి ఉంది చూడండి. హిందీ మీద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హిందీలో అవార్డు అది. 15th ఇయర్ ఇండిపెండెన్స్ డే అంట. 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ వచ్చేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ఉంది. 2024లో ఈ 5 రూపీస్ మోడిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 2024. సరే వెళ్ళిపోదాం. మళ్ళా మన బియ్యం మంచిదే, అది ఎదురు కదలేమని కదలేము. నాకు చెప్పింది వాటర్ అయితే తీసుకొని వచ్చేసాను. దీని నిండా ప్లస్ ఈ క్యాను 5 రూపీస్. అన్నం అయితే ఆకలి అవుతుంది. చికెన్ అండి ఇది నైట్ది అన్నమాట. చికెన్ వేడి చేసుకొని తినేద్దాం ఇంకా. చికెన్ అయితే వేడి చేసేసాను, ఇంకా తినేసేయడమే అన్నమాట. నేను మీతో ఈరోజు నా పర్సనల్ డైరీ గురించి చెప్పి ఆ డైరీని నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఈరోజు చెప్పడం కాదు, చూపిస్తాను, ఓకేనా? వీడియో అయితే ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా?
ఆ డైరీ నేను ఎక్కడ దాపెట్టాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకొని చూపిస్తాను. ఓకేనా? ఎక్కడ కూడా మిస్ కావద్దండి. ఎక్కడైనా కానీ డైరీని లాకర్లో కానీ బీరువాలో కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా సేఫ్ ప్లేస్లో కానీ దాపెడతారు. బట్ నేను బీరువాల నుంచి తీసి అక్కడైతే దాపెట్టాను. మీకు కనిపిస్తుందో లేదా? ఆ ప్యాన్ పక్కన ఈ సైడ్కి ఉంది. నేను మళ్ళీ చూపిస్తాను తిన్న తర్వాత. ఓకేనా? ఎందుకు దాపెట్టానంటే అక్కడ మళ్ళీ చెప్తా. ఓకేనా? ముందు తినేసి చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి మీరు. అయితే అన్నం తినేసిన తర్వాత పై ఎక్కడానికి చైర్ వేసుకున్నాను. చూపిస్తా. దీనికి ఏమైంది? సొట్టలు విట్టలు అయింది. నేను తీసుకొని వచ్చినప్పుడు బాగానే ఉండింది ఇది. क्या गया बिंगा गया ये क्या मालूम क्या मतलब मलाई का स्टम्प अच्छा छता है तो क्या क्या कि बोले ना भाई तो असल में बोले ना ना लेना वो क्या अंडे की लगा ले ఇవేనండి నా డైరీస్. నా పర్సనల్ డైరీస్ అన్నమాట ఇవి. ఇక్కడ దాపెట్టాను పైన. చాలా రోజులు అవుతుంది దాపెట్టినాను. చూడండి, ఇవి కాక ఇంకా ఉండే అవి పడేయడం కాదు, కాల్ చేశాను దానిలోని. పర్సనల్ డైరీస్ 2015 ఇంటర్ ఫస్ట్ ఇయర్. 2015 అంటే నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్. 2016 వరకు రాశానండి నేను డైరీస్. ఏంటో అప్పుడు తిక్క మంచిగా రాస్తే అట్లా ఉంటుంది నా రైటింగ్. స్పీడ్గా రాస్తే ఇట్లా ఉంటుంది. ఒకప్పుడు ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ఎక్కడ ఏ పేజీలో చూసినా కూడా ఈ వర్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అసలు ఇష్టపడట్లేదు ఈ వర్డ్ అంటే. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి. అసలు ఆ రోజు అసలు డైరీనే రాయలేదు నేను. వెన్స్డే జనవరి 14వ తేదీ. ఇది చూడండి, ఒకసారి చదవండి. చాలా కామెడీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ప్రయత్నం 1000 సార్లు విఫలమైన కానీ మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించు, స్వామి వివేకానంద. ఇది ఇటువంటి కొటేషన్స్ చాలా ఉన్నాయి నేను దీంట్లో రాసినవి. నాకు కోపం వచ్చినప్పుడల్లా ఇట్లా బొమ్మలు గీసి వాళ్ళ పేర్లు ఇట్లా రాస్తా అన్నమాట. ఇక్కడ చూడండి, నా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ అండి. టిక్కు పెన్ కాదు, అదేదో సంథింగ్ డిఫరెంట్ పెన్ అండి అది. నేను అనుష్క శెట్టి బిగ్ ఫ్యాన్ అండి. ఇది రుద్రమాదేవి రిలీజ్ అయినప్పుడు నేను నా డైరీలో రాసుకున్నాను. నేను చెప్పా కదా ప్రతి ఒక్క పేజీలో ఈ వర్డ్ అనేది ఉంటుందని. ఇంకా ఇదేంది అసలు, నేను రాసే ప్రతి డైరీలో కూడా ఉంటుంది ఈ వర్డ్. ఏ పేజీకైనా కానీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ వర్డ్ అంటేనే నాకు ఇష్టం లేదన్నమాట. ఈ వర్డ్ అంటేనే ఇష్టం లేదు.
స్వీట్ మెమరీస్ కదా ఇవి, చాలా స్వీట్ మెమరీస్. ఇప్పటికి కూడా నా లోకం, నా ప్రపంచం నేనే. ఇప్పటికి కూడా, ప్రజెంట్ ఇప్పటికి కూడా అండి. ఒకసారి చూడండి, అప్పట్లోనే ఇంత కండిషన్గా ఉన్నా నేను. అప్పట్లోనే చదవండి, ఒకసారి చదవండి ఇది. అప్పట్లోనే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఈ 3 సెల్ నెంబర్లు వాడుతూ ఉండే. ఇది వచ్చేసి ఐడియా నెంబర్ అన్నమాట. ఇవి 2 వోడాఫోన్. అప్పుడు ఫుల్ ట్రెండింగ్ వోడాఫోన్ ఉంటాయి 2025లో. డైరీని లాస్ట్ టైం ఒకసారి అయితే చూసుకున్నాను. 2 డైరీస్ని అయితే నాకు నచ్చినవి వీడియో తీసి అయితే పెట్టేశాను. నేను పర్సనల్గా ఏం రాసుకున్నాను అనేది అయితే నేను చూపించలేదు. ఎందుకంటే ఈ డైరీకి నాకు మాత్రమే అన్నమాట. ఈ డైరీస్ ఇంతటితో అంతం చేసేస్తున్నాను, దీనిని కాల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ డైరీస్ ఉండడం వల్ల ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం రావచ్చు అని ఖచ్చితంగా నాకు అర్థమైపోయింది. అందుకనే వేరే వాళ్ళు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు నేను ఇవి ఎక్కడ దాపెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకనే దీనిని కాల్ చేస్తున్నాను. ఇది ఒక స్వీట్ మెమరీ అండి నాకు. ఇది కాక నేను 6th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు నేను డైరీస్ రాసే అలవాటు అయితే ఉండింది నాకు. 6th నుంచి 10th వరకు ఉన్న డైరీస్ని కూడా నేను సేమ్ A to Z మళ్ళీ ఎవరికైనా కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మన పర్సనల్ కాబట్టి మనం ఎక్కడ దాపెట్టాలో మనం ఒకసారి ఇంట్లో ఉంటాము, ఒకసారి ఏదైనా కానీ వర్క్ వల్ల ఎక్కడికైనా పోతామో అది సపరేట్గా మళ్ళీ దాపెట్టాలంటే కాని పని. అందుకని నేను ఆ డైరీస్ని కూడా కాల్ చేశాను. ఇప్పుడు సేమ్ అండి, 2015 ఎక్కడ 2000 అంటే 10 ఇయర్స్ అవుతుంది చూడండి నేను ఈ డైరీస్ దాపెట్టుకొని. 2015లో రాసుకున్న డైరీస్ ఇవి. ఏదైనా కానీ వస్తువు అయినా కానీ ఏదైనా కానీ నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా మీరే అర్థం చేసుకోవాలా ఈ డైరీస్ ఇన్ని రోజులు పెట్టుకున్నానంటే. సో దీనిని అయితే నేను స్మాష్ అయితే చేసేస్తున్నాను. ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో నాకు సంథింగ్ ఇంకా అది పర్సనల్గా సరే అండి. దీనిని అయితే నేను మీ ముందరనే స్మాష్ అయితే చేసేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మ్యాచ్ బాక్స్ డైరీస్ అయితే ఇక్కడ పెట్టేశాను. మా జై చూడండి, ఇవి కాల్ చేస్తున్నా అంటే నీళ్ళు పెట్టుకో ఇవి కాల్చుకుంటా అంట. ఎవడి బాధ వాడికి అయిపోయింది మా ఇంట్లో. డైరీని ఎంత కాల్చినా కూడా కారట్లేదండి. అందుకని నేనైతే దీంట్లో నుంచి ఊడదీసి కాల్చడం అయితే స్టార్ట్ చేస్తాను. నాకు వద్దు అనిపించింది ఇంకా ఇది. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా దీనివల్ల నాకు ప్రాబ్లం రావచ్చు, దాంట్లో అయితే డౌటే లేదు. నాకున్న స్వీట్ మెమరీస్, నేను అప్పుడప్పుడు చూసుకునే స్వీట్ మెమరీస్ అవి కూడా కాలిపోతున్నాయి మంటల్లో.
నేను రాసే ప్రతి ఒక్క డైరీ కూడా సెంటు పెన్నుతో రాస్తా. ఇప్పుడు ఉన్నాయో లేదో ఆ పెన్ నాకు తెలియదు. ప్రతి ఒక్క డైరీ కూడా సెంటు పెన్నుతోనే నేను డైరీలో రాసేది. ఇది కూడా ఉంది, దీన్ని కూడా సేమ్ ఇట్లాగే సేమ్ ఊడి తీసేయాలి. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి 2 ఊడి తీసేసాను అన్నమాట. టెన్షన్, మా లైఫ్ పార్ట్నర్ మా ఇంటికి వచ్చినప్పుడు టెన్షన్, దీని గురించి టెన్షన్ ఎక్కువ నాకు. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. నిజంగా మా జయ చెప్పినట్టు నీళ్ళు పెట్టుకుని కూడా సగం వరకు కాలిండే. సో నీళ్ళు అనేది తెచ్చుకొని పెట్టుకుంటా స్నానానికి రోజు. घर में क्या दिए? हाँ दिए। किसे ఈ డైరీలు ఊరికే నిప్పు ఎందుకు వేస్ట్ కావాలని చెప్పేసి నీళ్ళు అయితే కాగబెట్టుకుంటున్నా అండి. खाना खाने से उनके क्या नहीं, मैं 2 मिनट से देती थी। బోగులు అయితే తోముతా ఉన్నప్పుడు వర్షం అయితే పడింది. నేను బోగులు రుద్దుతూ ఉన్నా, మళ్ళీ వాటర్లో కడిగి వేస్తూ ఉండింది. ఇంకా వర్షం పడడం వల్ల లోపలికి అయితే వచ్చేసాము. ఇవి కడిగినవి క్లీన్ చేసుకునేవి. ఇవి లఖలే भिरुगा पोरुगा लगाया कचरा तो मटर నా డైరీస్తో కాగిన నీళ్ళతో ఫ్రెష్గా స్నానం చేసి అయితే కూర్చున్నాను. రీల్స్ చేద్దాము అంటే బయట దుమ్ము వర్షం అయితే పడతా ఉంది వదలకుండా. వర్షం అయితే ఆగింది. నేనైతే ఇప్పుడు పైకి అయితే పోతా ఉన్నాను. రీల్స్ చేద్దామని తాతకైతే కాల్ చేయలేదు. మళ్ళీ తాత రావడము మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఏదో ఒక 6-7 రీల్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది.
సరే అండి, అయితే ఇంకా వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను అనమాట. అప్పటి వరకు బాయ్.